మార్నింగ్ స్టూడెంట్స్, టుడే టాపిక్ ఏంటంటే మనకి విస్కాసిటీ ఆఫ్ ది గ్యాసెస్. విస్కాసిటీ ఆఫ్ ది గ్యాసెస్ మనకి ఆల్రెడీ నిన్న ట్రాన్స్పోర్ట్ ఫినామినా గురించి నేర్చుకున్నాం. ట్రాన్స్పోర్ట్ ఫినామినాలో 3 వచ్చాయి మనకి. విస్కాసిటీ ఒకటి, కండక్షన్ ఒకటి, ఇంకొకటి డిఫ్యూజన్ ఒకటి. స్నిగ్ధత, ఉష్ణవాహనము, విసరణము, ఆ 3 కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ స్నిగ్ధత అనగానే మనం స్నిగ్ధత కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నప్పుడు ఫస్ట్ ఫాస్టర్ లేయర్ నుంచి లోయర్ లేయర్కి మొమెంటం అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ మొమెంటం అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ప్యాటర్న్ అంతటిని ఏమంటారంటే విస్కాసిటీ అంటారు. రెండవది ఏంటంటే మనం కండక్షన్ గురించి నేర్చుకున్నాం. కండక్షన్ అనగానే హై టెంపరేచర్ రీజన్ నుంచి లో టెంపరేచర్ రీజన్కి కైనెటిక్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ. అలాగే మూడవది డిఫ్యూజన్ నుంచి నేర్చుకుంటే డిఫ్యూజన్లో మనం ఏం చేసుకున్నాం, అక్కడ హై డెన్సిటీ లేయర్ నుంచి లో డెన్సిటీ లేయర్కి మాస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం నేర్చుకుపోయేది ఏంటంటే విస్కాసిటీ ఆఫ్ ది గ్యాసెస్. స్నిగ్ధత. స్నిగ్ధత అంటే ఏంటి? స్నిగ్ధత అంటే ఏంటో ఒకసారి డెఫినేషన్ గురించి నేర్చుకుందాం. స్నిగ్ధత అంటే ఏంటంటే టాంజెంటియల్ ఫోర్స్, అంటే ఒక స్పర్శ బలం అనమాట. ఏ టాంజెన్షియల్ ఫోర్స్ బిట్వీన్ ద లేయర్స్. ఒక వాయు పొరలు ఉంటాయి కదా, గాలి పొరలు. ఆ గాలి పొరల్లో ఒక బలం పనిచేస్తుంది. ఏ బలం పనిచేస్తుందంటే స్పర్శ బలం పనిచేస్తుంది. ఏ విధంగా పనిచేస్తుందంటే వాటి యొక్క మోషన్ని అపోజ్ చేస్తుంది అనమాట. ఏ టాంజెన్షియల్ ఫోర్స్ బిట్వీన్ ద లేయర్స్ విచ్ అపోజెస్ ది మోషన్ ఆఫ్ ది గ్యాస్. మోషన్ ఆఫ్ ది గ్యాస్ని అపోజ్ చేస్తుంది అనమాట. ఏంటి? టాంజెంటియల్ ఫోర్స్. ఏ టాంజెన్షియల్ ఫోర్స్ బిట్వీన్ ద లేయర్స్. ఆ ఫోర్స్ అనేది ఏంటంటే మోషన్ ఆఫ్ ది గ్యాస్ అపోజ్ చేస్తుంది అనమాట. అంటే గ్యాస్ యొక్క గమనాన్ని వ్యతిరేకిస్తుంది. ఈ బలాన్ని ఏమంటారంటే విస్కాసిటీ అంటారు. విస్కాసిటీ కాదు, ఈ బలాన్ని ఏమంటారంటే విస్కోసియస్ ఫోర్స్ అంటారు. ఈ ప్యాటర్న్, ఈ ప్రాపర్టీని ఏమంటారంటే, ఈ ధర్మాన్ని ఏమంటారంటే విస్కాసిటీ. విస్కాసిటీ అంటారనమాట. అర్థమైందా? విస్కాసిటీ అంటే ఏంటి చూడండి. ఫస్ట్ ఏ టాంజెన్షియల్ ఫోర్స్ బిట్వీన్ ద లేయర్స్ విచ్ అపోజెస్ ది మోషన్ ఆఫ్ ది గ్యాస్. అంటే గ్యాస్ యొక్క గమనాన్ని వ్యతిరేకిస్తుంది అనమాట. గమనాన్ని వ్యతిరేకించి ఈ ఫోర్స్ని ఏమంటారంటే స్నిగ్ధత బలము అంటారు. ఈ ధర్మాన్ని ఏమంటారంటే విస్కాసిటీ అంటారు. నెక్స్ట్, విస్కాసిటీ యొక్క కోఎఫిషియంట్ ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. స్నిగ్ధత గుణకం అంటే ఏంటి? స్నిగ్ధత గుణకాన్ని దేనితో డినోట్ చేస్తామంటే ఈటాతో డినోట్ చేస్తాం. ఈటాతో డినోట్ చేసినప్పుడు ఏంటంటే ఇది స్నిగ్ధత గుణకం అంటే ఏంటంటే ఈ టాంజెన్షియల్ ఫోర్స్ బిట్వీన్ ద 2 లేయర్స్. ఆ ఫోర్స్ ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఫోర్స్ పర్ ఏరియా, యూనిట్ ఏరియా, గ్రేడియంట్ ఆఫ్ వెలాసిటీ. వెలాసిటీ యొక్క గ్రేడియంట్కి నెక్స్ట్ ఫోర్స్కి ఉన్న రెస్పెక్ట్. వెలాసిటీ యొక్క గ్రేడియంట్. గ్రేడియంట్ అంటే మీకు ఫస్ట్ సెమ్లో ఉండేది. గ్రేడియంట్ ఆఫ్ స్కేలర్ ఫీల్డ్, గ్రేడియంట్ ఆఫ్ వెక్టర్ ఫీల్డ్ అలాంటివి. మనకి ఏంటంటే ఈటా ఈక్వల్ టు ఏంటంటే మనకి du/dy. du/dy అంటే వెలాసిటీ యొక్క గ్రేడియంట్కి ఫోర్స్కి అంటే స్నిగ్ధత బలానికి మధ్య నిష్పత్తిని ఏమంటారంటే స్నిగ్ధత గుణకం అంటారు. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అంటారు అనమాట. ఓకే, దీని గురించి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మనం దీనికోసం ఏం చేస్తారంటే మనకి ఒక గ్యాస్ తీసుకుని ఆ గ్యాస్ యొక్క OX అనే దాన్ని తీసుకున్నాడు. OX అనే ఒక పొరను తీసుకున్నాడు. OX అనే పొర తీసుకున్నప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే తక్కువ వేగం, ఇక్కడ వాయు అణువుల యొక్క వేగం ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది. ఇలా Y డైరెక్షన్కి వెళ్ళే కొలది కూడా OY డైరెక్షన్లో తీసుకున్నప్పుడు ఈ విధంగా తీసుకుంటే OX నుంచి వాయు అణువుల వేగం అనేది ఈ డైరెక్షన్లో పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా పెరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు Y డిస్టెన్స్ ఉండే విధంగా ఒక పొరను తీసుకున్నాడు.
ఒక గాలి పొరను తీసుకున్నాడు అనమాట. దీన్ని ఏమనుకున్నాడంటే ఏబి అనే ఒక పొరను తీసుకున్నాడు. దీంట్లో మనకి వాయు అణువులు ఉంటాయి మొత్తం. ఈ పొర ఎక్కడికి OX నుంచి Y డిస్టెన్స్లో ఉండే ఒక పొరను తీసుకున్నాడు అనమాట. ఈ పొరలో ఉండే వాయు అణువులు ఉన్నాయి ఇక్కడ. ఈ వాయు అణువులకి ఇది మనకి మీడియంగా ఉండే ఒక లేయర్ అనమాట. ఇదే మనం తీసుకోవాల్సిన లేయర్. ఈ లేయర్లో స్నిగ్ధత ఎంత ఉంటుంది, కోఎఫిషియంట్ ఆఫ్ స్నిగ్ధత ఎంత ఉంటుంది, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఎంత వాల్యూ ఉంటుంది, అది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. స్నిగ్ధత వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీని యొక్క యావరేజ్ వెలాసిటీ ఏమనుకుంటున్నాం మనం, C అనుకుంటున్నాం అనమాట. దీని యొక్క యావరేజ్ వెలాసిటీ C అనుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ పొరకి పైన కింద కూడా ఒక 2 లేయర్స్ తీసుకున్నాం. ఆ 2 లేయర్స్ని కూడా ఈ విధంగా డినోట్ చేస్తున్నాం అనమాట. ఇదేమో CD అనుకున్నాం, ఇదేమో EF అనుకున్నాం అన్నమాట. ఓకేనా, అర్థమైంది. ఇది AB అనే లేయర్ని తీసుకున్నాం. ఫస్ట్ AB అనే లేయర్ గురించి మనం నేర్చుకోవాలి. ఫస్ట్ AB అనే లేయర్, ఇప్పుడు వెలాసిటీ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుందంటే ఈ లేయర్ యొక్క వెలాసిటీ, ఈ లేయర్లో ఉండే ఈ పొరలో ఉండే వాయు అణువుల యొక్క వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది. దీంతో కంపేర్ చేస్తే వీటి యొక్క అణువుల యొక్క వెలాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీ, ఈ పొరలో ఉండే మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ పొర తీసుకుంటే దీంతో కంపేర్ చేసుకుంటే తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఫాస్టర్ లేయర్ నుంచి లోయర్ లేయర్కి మొమెంటం అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. దాన్నే కదా విస్కాసిటీ అనేది. మనం AB లేయర్ తీసుకున్నాం, AB లేయర్కి CD నుంచి మొమెంటం అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే AB లేయర్ తీసుకున్నప్పుడు AB లేయర్ యొక్క వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ అంటే సరాసరి వేగం ఎంత అంటే, సరాసరి వేగం ఏమనుకుంటున్నాం, C అనుకుంటున్నాం. సరాసరి వేగం C అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఈ AB లేయర్లో ఉన్న వాయు అణువులు ఏమవుతాయంటే 1/3 అనే అణువులు, అంటే మొత్తం ఇక్కడ ఒక 90 అణువులు ఉంటే 90లోంచి 1/3 చేస్తే 30 అణువులు, 30 మాలిక్యూల్స్ అనేవి ఈ 2 లేయర్స్కి అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. XYZ కోఎఫిషియెంట్స్ ప్రకారం, అంటే XYZ అక్షాల పరంగా ఈ లేయర్లో ఉన్న అణువులు మొత్తంలో 1/3 అణువులు ఏమవుతాయంటే ఈ CD లేయర్కి EF లేయర్కి సమంగా వెళ్తాయి అన్నమాట. 1/3 అంటే 90లో ఎగ్జాంపుల్ 90 అనుకుంటే, సపోజ్ 90 అనుకుంటే 1/3 అంటే ఎంత అవుతుంది, 30 అవుతుంది. ఆ 30 కూడా ఈ రెండింటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సెరిసగం అంటే ఎంత అవుతుంది, మళ్ళీ ఆ 30ని ఏం చేయాలి, 2తో భాగించాలి, 1/2తో భాగించాలి. అప్పుడు ఏమవుతుంది, 1/3 × 1/2 అంటే 1/6 అవుతుంది. ఓకే, మొత్తం దీంట్లో ఉండే అణువులు n అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది, n/6 అవుతుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు దీంట్లో ఉన్న అణువులు మనకు తెలియదు. ఆ అణువుల సంఖ్య ఎంత అనుకుంటున్నామంటే n అనుకుంటున్నాం. n అనేది ఏంటంటే ఇక్కడ పర్ యూనిట్ వాల్యూమ్ ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, ఫస్ట్లో ముందు క్లాస్లో. n అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్, అంటే ప్రమాణ ఘనపరిమాణంలో ఉండే వాయు అణువుల సంఖ్య. మొత్తం లేయర్లో ఉండే అణువుల సంఖ్య కాదు ఇది n అనేది. మొత్తం లేయర్లో ఉన్న అణువులు కాకుండా దీంట్లో ప్రమాణ ఘనపరిమాణం కలిగిన ఆ వైశాల్యంలో ఉండే ప్రమాణ ఘనపరిమాణంలో ఉండే వాయు అణువుల సంఖ్య అన్నమాట n అనేది. దీంట్లో ప్రమాణ ఘనపరిమాణంలో అణువుల సంఖ్యలోంచి 1/3 అనేది ఈ రెండింటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి మళ్ళీ 2 లేయర్స్ పంచుకోవాలి వాటిని. 1/3ని 2 లేయర్స్ పంచుకుంటే 1/3 × 1/2 అంటే 1/6. n కాబట్టి పర్ యూనిట్ వాల్యూమ్ n/6 అవుతుందన్నమాట. దీంట్లో ఉండే యావరేజ్ వెలాసిటీ ఏమనుకున్నాం, C అనుకున్నాం కాబట్టి ఇది ఎంత అవుతుందంటే NC/6 అవుతుందన్నమాట. NC/6. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇంకా కంటిన్యూషన్లో చూసుకుంటే ప్రమాణ వైశాల్యంలో ఒక సెకండ్ కాలంలో 1 సెకండ్ కాలంలో పర్ యూనిట్ ఏరియా ప్రమాణ వైశాల్యంలో ఉండే మొత్తం అణువుల యొక్క మాస్ ఎంత అవుతుందంటే, ద్రవ్యరాశి ఎంత అవుతుందంటే m × అణువుల యొక్క ఎంత ఉంది, NC/6. ఎంతది, ఒక సెకండ్ కాలంలో పర్ యూనిట్ వాల్యూమ్కి ఉండే యావరేజ్ వెలాసిటీలో ఎంత ట్రావెల్ అవుతున్నాయంటే 2 లేయర్స్కి ఎంత ట్రావెల్ అవుతుందంటే NC/6.
వాటి యొక్క ద్రవ్యరాశి కావాలి కాబట్టి మాస్ ఇంటూ అంటే ఎంతో మల్టిప్లై చేస్తే ఒక్కొక్క అణువుది మల్టిప్లై చేసి వాటి యొక్క NC/6తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది. ఒక అణువు యొక్క మాస్ అనేది M, అలాంటివి ఎన్ని ఉన్నాయి, NC/6 అణువులు ఉన్నాయి, ఇది రెండింటికి ట్రాన్స్ఫర్ అయ్యేవి. వాటితో మల్టిప్లై చేస్తే వచ్చేది మొత్తానికి పర్ యూనిట్ ఏరియాలో ఒక సెకండ్ కాలంలో ట్రావెల్ అయ్యే అణువుల యొక్క ద్రవ్యరాశి అవుతుందన్నమాట. మొత్తం ఇప్పుడు ఒక సెకండ్ కాలంలో ఎన్ని అణువులు ఈ రెండు లేయర్స్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయంటే ఇన్ని అణువులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి NC/6. వాటి యొక్క ద్రవ్యరాశి కావాలంటే Mతో మల్టిప్లై చేస్తే సరిపోద్ది, ఎందుకంటే ఒక అణువు యొక్క ద్రవ్యరాశి M. అలాంటివి ఎన్ని ఉన్నాయి, NC/6 ఉన్నాయి కాబట్టి NC/6 ఇంటూ M అవుతే మొత్తం టోటల్గా ఒక సెకండ్ కాలంలో ఎన్ని అణువులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయో ఆ అణువుల యొక్క ద్రవ్యరాశి అవుతుందన్నమాట. M/C/6 అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి ఏబి యొక్క లేయర్ యొక్క వెలాసిటీ ఏమనుకున్నాడంటే ఇక్కడ U అనుకుంటున్నాడు అనమాట. స్టార్టింగ్ మనం తీసుకున్న ఏబి యొక్క అణువుల యొక్క వెలాసిటీ U అనుకుంటున్నాడు. ఇదేంటంటే యావరేజ్ వెలాసిటీ అంటే సరాసరి వేగం. ఇది వీటిలో ఉండే అణువుల యొక్క వేగం అనేది U అనుకుంటున్నాడు. ఫస్ట్ U అనుకుంటే U నుంచి ఏబి లేయర్ నుంచి CD లేయర్ ఎంత డిస్టెన్స్లో ఉంటుందంటే లాంబ్డా అనేది మీన్ ఫ్రీ పాత్, స్వేచ్ఛాపథ మధ్యమం. అంటే రెండు లేయర్స్ యొక్క మధ్య ఎంత డిస్టెన్స్ తీసుకోవాలంటే మీన్ ఫ్రీ పాత్ ఎంత ఉంటుందో అది తీసుకోవాలి. లాంబ్డా వాల్యూ తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఒక పొరకి మధ్య గ్యాప్ ఎంత ఉండాలంటే ఖచ్చితంగా లాంబ్డా అనేది ఖచ్చితంగా ఉండాలి. దీనికి మధ్యలో కూడా లాంబ్డా అనేది ఉండాలి. లాంబ్డా అనేది ఏంటి, ఇక్కడ మీన్ ఫ్రీ పాత్, స్వేచ్ఛాపథ మధ్యమం గురించి మీకు ఆల్రెడీ డీల్ చేయడం జరిగింది. స్వేచ్ఛాపథ మధ్యమం ఉండే విధంగా తీసుకోవడం జరిగింది. అప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క వెలాసిటీ U అవుతుంది. దీని యొక్క వెలాసిటీ ఏమవుతుందంటే U ప్లస్ లాంబ్డా ఇంటూ du/dy అవుతుందన్నమాట. ఎందుకంటే దీంతో పోలిస్తే దీని యొక్క వెలాసిటీ అంతా ఎక్కువగానే ఉంటుంది, దీని యొక్క వెలాసిటీ తక్కువగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే యూలోంచి తీసేయాలి. ఎంత తీసేయాలి, లాంబ్డా ఇంటూ du/dy అనేది వెలాసిటీ తీసేస్తే దీని యొక్క ఈ లేయర్లో ఉండే అణువుల యొక్క వెలాసిటీ వస్తుంది. సేమ్ దీనికి కూడా అలా ఉంటుంది. అంటే CD లేయర్ది ఎంత అవుతుంది, ఇదేమో AB లేయర్ యొక్క అణువుల యొక్క వెలాసిటీ, CD లేయర్ది అంటే U ప్లస్ లాంబ్డా ఇంటూ du/dy అవుతుంది. అదే EF లేయర్ తీసుకున్నప్పుడు U మైనస్ లాంబ్డా ఇంటూ du/dy అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి కావాల్సింది ఏంటి, మూమెంటం అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. మూమెంటం అనేది ట్రాన్స్ఫర్ అవ్వేది ఫస్ట్ దీని నుంచి ఏమవుతుంది, దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది డౌన్వర్డ్స్. దాని యొక్క మూమెంటం ఎంత అవుతుంది, డౌన్వర్డ్స్లో అంటే కిందకి ప్రయాణించే మూమెంటంలో వచ్చే చేంజ్, దాన్ని ఏమనుకుంటున్నాడంటే CD లేయర్ నుంచే కదా స్టార్ట్ అవుతుంది మూమెంటం అనేది, దీనికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆ ట్రాన్స్ఫర్ అయ్యే మూమెంటం ఎంత అవుతుందంటే CD లేయర్ది మాస్ ఇంటూ వెలాసిటీ. మూమెంటం అంటే ద్రవ్యరాశి ఇంటూ వేగము. మూమెంటం దాన్ని ఏమనుకుంటున్నాడంటే P1 అనుకుంటున్నాడు. P1 ఈక్వల్ టు మాస్ ఎంత అవుతుంది, మాస్ అనేది mNc/6 అనేది మాస్ అవుతుంది ఇంటూ వెలాసిటీ ఎంత అవుతుంది, వెలాసిటీ CD లేయర్ యొక్క వెలాసిటీ ఎంత, U ప్లస్ లాంబ్డా ఇంటూ du/dy అవుతుంది అనమాట. ఇది వెలాసిటీ, ఇది మాస్ అంటే మొత్తం అణువుల్లో ఎన్ని అణువులు వెళ్తున్నాయి మనకి, ఫస్ట్ 1/3 వెళ్తున్నాయి, దాంట్లో 1/2 చేస్తే ఒక్కొక్క లేయర్కి వెళ్ళే వచ్చి అంటే CD లేయర్కి వెళ్ళే ద్రవ్యరాశి ఎంత mNc/6 అవుతుంది. CD లేయర్కి మాత్రం ఒక లేయర్కి వెళ్ళే అణువుల యొక్క ద్రవ్యరాశి ఎంత mNc/6. అలాగే EF లేయర్కి ఎంత అవుతుందంటే mNc/6 అవుతుంది. దాంట్లో సగం చేస్తాం, అందుకే 1/2తో చేస్తాం ఇక్కడ స్టార్టింగ్లో. ఇప్పుడు ఎంత అవుతుంది, ఇది ρ1 ఈక్వల్ టు mNc/6 ఇంటూ U ప్లస్ లాంబ్డా ఇంటూ du/dy. ఇది రెండింటిని మల్టిప్లై చేసినా సరిపోద్ది. సేమ్ అదే విధంగా EF లేయర్ యొక్క వెలాసిటీ ఉంది, EF లేయర్ యొక్క మాస్ ఉంది. వీరెండిటి యొక్క మూమెంటం ఎంత అవుతుందంటే P2 ఈక్వల్ టు mNc/6 ఇంటూ U మైనస్ లాంబ్డా ఇంటూ du/dy. ఇదేమో EF లేయర్ అన్నమాట, EF లేయర్ యొక్క మూమెంటం. ఇదేమో CD లేయర్ యొక్క మూమెంటం అవుతుంది.
మొత్తం మొమెంటంలో వచ్చే చేంజ్ ఎంత అవుతుంది? P1 మైనస్ P2 అవుతుంది అనమాట. P1లోంచి P2 తీసేస్తే మొత్తం మొమెంటంలో చేంజ్ వస్తుంది. అంటే ఎంత అవుతుంది? mnc/6 ఇంటూ u ప్లస్ లాంబ్డా ఇంటూ du/dy మైనస్ ఇదంతా ఒకటి mnc/6 ఇంటూ u మైనస్ లాంబ్డా ఇంటూ du/dy. ఇది EF లేయర్ యొక్క మొమెంటం, ఇదేమో CD లేయర్ యొక్క మొమెంటం అవుతుంది, ద్రవ్య వేగం. ఇప్పుడు దీంట్లో దీన్ని తీసేయాలన్నమాట. mnc/6 ఇంటూ u, mnc/6 ఇంటూ u, అది మైనస్ ప్లస్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతే మిగిలింది mnc/6 ఇంటూ లాంబ్డా ఇంటూ du/dy మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అనమాట. అంటే ఎంత అవుతుంది? mnc/6 ఇంటూ లాంబ్డా du/dy ప్లస్ mnc/6 ఇంటూ లాంబ్డా du/dy. అంటే రెండు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2mnc/6 ఇంటూ లాంబ్డా ఇంటూ du/dy అవుతుంది అనమాట. ఇప్పుడు 2 అనేది దీంట్లో 3 టైమ్స్ పోతుంది, mnc/6 ఇంటూ 3 అవుతుంది, ఇక్కడ లాంబ్డా du/dy అవుతుంది అనమాట. ఇది మొమెంటంలో వచ్చే చేంజ్ అనమాట. మొమెంటంలో వచ్చే చేంజ్ ఎంత చేంజ్ వస్తుందంటే P1 మైనస్ P2. మనకు ఆల్రెడీ తెలుసు న్యూటన్ సెకండ్ లా ప్రకారం F = dp/dt, అంటే ద్రవ్య వేగంలోని మార్పు రేటు దాని యొక్క బలానికి సమానం అని న్యూటన్ సెకండ్ లా ప్రకారం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మొమెంటంలో వచ్చే చేంజ్ ఏమవుతుందంటే ఫోర్స్కి సమానం అవుతుంది అనమాట. ఎంత ఇది? mnc/3 ఇంటూ లాంబ్డా du/dy. ఇది ఏ ఫోర్స్? ఇక్కడ మనం తీసుకున్న ఫోర్స్ ఏంటి? ఇక్కడ స్నిగ్ధత బలము. స్నిగ్ధత బలం అంటే ఆల్రెడీ చెప్పాను, 2 ఎలిమెంట్స్ మధ్య అపోజ్ చేయడానికి ఉపయోగపడే బలం. ఆ ఫోర్స్ ఈక్వల్ ఎంత వచ్చింది? mnc/లాంబ్డా ఇంటూ du/dy వచ్చింది, ఫోర్స్ వచ్చింది మనకి. నెక్స్ట్ మనకి ఏం కావాలి? ఇంతకీ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ కావాలి. ఏంటి మనకి? F/du/dy. ఇది ఫార్ములా మనకి. F ఆల్రెడీ వచ్చింది, ఎంత వచ్చింది? mnc/6 ఇంటూ లాంబ్డా du/dy బై du/dy. ఈ du/dy క్యాన్సిల్ అయిపోతే 1/3 ఇక్కడ, అంటే ఎంత అవుతుంది? 3 అనేది తీసుకొచ్చాను, 1/3 ఇంటూ mnc లాంబ్డా అవుతుంది అనమాట. ఇది ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఎంత వచ్చింది? 1/3 mnc లాంబ్డా అవుతుంది. దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే 1/3 mn అనగానే మనకి మళ్ళీ రో అని రాసుకోవచ్చు, ρc లాంబ్డా. రో అంటే ఇక్కడ సాంద్రత, రో ఈక్వల్ టు mn. ఆల్రెడీ ముందే చెప్పాను ముందు క్లాస్లో, రో ఈక్వల్ ఏంటి? mn అనమాట. దాని ప్రకారం mn ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? సాంద్రత యొక్క ఫార్ములా రో ఇంటూ c/λ అవుతుంది. దీన్ని బట్టి చూడండి, ఇక్కడ విస్కాసిటీ, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే c/ మీద డిపెండ్ అవుతుంది. రో లాంబ్డా అనేవి కాన్స్టెంట్స్. రో అనేది ఏంటి? డెన్సిటీ. నెక్స్ట్ లాంబ్డా మీన్ ఫ్రీ పాత్, దాని యొక్క వాల్యూ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది, లాంబ్డా వాల్యూ. మొత్తానికి కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ది మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ యొక్క సరాసరి వేగానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ రో అనగానే మనకి ప్రెజర్ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రెజర్ మీద, ఇక్కడ డెన్సిటీ మీద డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రెజర్ మీద కూడా డిపెండ్ అవ్వదు అనమాట. ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అనేది డిపెండ్ అవ్వదు, ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్ అండ్ మీన్ ఫ్రీ పాత్ అండ్ డెన్సిటీ. ఓన్లీ డిపెండ్ అయ్యేది దేని మీద డిపెండ్ అవుతుందంటే యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ది మాలిక్యూల్, సరాసరి వేగం, అణువుల యొక్క సరాసరి వేగం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇది విస్కాసిటీ ఆఫ్ ది గ్యాసెస్, స్నిగ్ధతా గుణకం గురించి నేర్చుకోవచ్చు. దీంట్లో ఒక ఎస్ఐ అనమాట. ఇది మనకి 10 మార్క్స్కి ఇచ్చే క్వశ్చన్ ఇది. ఇలాంటిదే సేమ్ కండక్షన్ గురించి నేర్చుకోవాలి, డిఫ్యూజన్ గురించి నేర్చుకోవాలి. ఈ 3 నేర్చుకుంటే ఒక ఎస్ఐ కన్ఫామ్గా ఇస్తాడు. దీనికి చాయిస్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ యూనిట్ నుంచి మ్యాక్స్వెల్స్ క్వశ్చన్. మ్యాక్స్వెల్స్ క్వశ్చన్ చదివేసుకుంటే ఈ 3 చదవాల్సిన లేదు.
ఇది మూడింటి చదివేసుకుంటే మ్యాథ్స్ వెల్ సాల్వ్ అవుతుంది. మీరే చాయిస్, ఎగ్జామ్లో మీరు చాయిస్ కుదురుకోవాలి. ఇది విస్కాసిటీ ఆఫ్ ది గ్యాస్ అనమాట. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం క్లాసెస్. ఓకే.